ఒక పేరు పెట్టమంటే నేను అంటాను, ఎక్స్ట్రీమ్ హెడోనిజం అనే ఒక యజం నడిచింది ఆ టైంలో. ఎక్స్ట్రీమ్ హెడోనిజం వేరు, హెడోనిజం వేరు. యవనస్తులు ఉన్నారు, వారికి అర్థమవుద్ది. ఎక్స్ట్రీమ్ హెడోనిజం అంటే ఏంటి అని అంటే, నీ చేతికి ఏదైనా దక్కుతుందనుకో, దాన్ని దక్కించుకో, అనుభవించే. ఇలా అర్థం కాదు. నీ కోరికలు కలుగుతున్నాయి కదా, ఆ కోరికల్ని ఆ సంతృప్తి పరచడానికి, ఆ దేహానికి సంతృప్తినివ్వడానికి, ఆ కోరికలను తీర్చుకోవడానికి నువ్వేదైనా చేయి. నువ్వేదైనా చేయి. అవసరమైతే ఆ కోరికను దక్కించుకోవడానికి ఎదుటోడిని చంపినా పర్వాలేదు, చంపేయి. అవసరమైతే నువ్వు కూడా చచ్చిపో. తాగాలంటుందా నీ మనసు, తాగే. తిరగాలంటుందా, తిరిగాయి. వ్యభిచారాలా, చేసేయి. నువ్వేదైనా చేయి. ఒకటి గుర్తుంచుకో, ఎవడి మాట వినొద్దు. ఎక్కడయో కాదు ఇది, ఎక్స్ట్రీమ్ హెడోనిజంలో డైలాగులు ఇవి. ఎవడి మాట వినొద్దు నువ్వు. ఆ టైంలో ఎవడి మాట వినడానికి అసలు చెప్పేవాడే లేడు, చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు, విన్నదాన్ని ఆచరించేవాడు లేడు. ఇలాంటి దుర్భరమైన సమాజంలో ఎవడిష్టం వచ్చినట్టు వాడు బ్రతుకుతున్నాడు. సేమ్ ఇదే ఎక్స్ట్రీమ్ హెడోనిజం ఈ రోజు మన ప్రాంతాలను కూడా తాకుతుంది, దాడి చేస్తుంది. ఎవ్వరు ఎవరిని అదుపు చేయలేరు. దారంట తిరుగుతున్న మన కొడుకుల్ని, మన బంధువర్గంలో ఉన్న మన సహోదరుల బిడ్డల్ని, మనకు తెలిసిన మన యవనస్తుల్ని మనం కంట్రోల్ చేయలేము. ఈరోజు చిన్నగా కనీసం బైక్ నడుపుతున్న, ర్యాష్గా బైక్ నడుపుతున్న మన కొడుకుల్లో నుండి వారిని ఆపి, ఎందుకురా పిల్లలు తిరుగుతారు, పెద్దోళ్ళు తిరుగుతారు, కొంచెం మెల్లిగా వెళ్ళు అని చెప్పు. నీకు వచ్చే సమాధానం ఏంటి? నువ్వెవరా నన్ను అడగడానికి? నీ బావుగారు రోడ్లా, పెట్రోల్ నీదా? ఇలాంటి సమాధానాలు వినట్లా? దీన్నే అంటారు ఎక్స్ట్రీమ్ హెడోనిజం అని. ఇంకా తగ్గించి మాకు అర్థం కావట్లేదు, ఒకే ఒక పదంలో చెప్పమంటే, ఎక్స్ట్రీమ్ హెడోనిజం అంటే అర్థం ఏంటి అని అంటే, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నీ ఇష్టమేగా. నీ మనసు ఏదైతే చెప్తుందో దాని వెనకాలే పరిగెట్టు, నీ దేహాన్ని సంతృప్తి పరచు, ఎవడి మాట వినకు, లెక్క చేయకు, ఎవరిని గౌరవించకు. భవిష్యత్తు మీద నీకు ఏమాత్రం ఏమీ అవగాహన లేకుండా బ్రతికే. నీ ఇష్టం. తిరుగుతావో, తింటావో, జల్సా చేస్తావో, ఆడపిల్లని ఏపించుకుంటూ తిరుగుతావో, లవ్ అని చెప్పి భవిష్యత్తును నాశనం చేసుకుంటావో, చదువు సంధ్య లేకుండా, పని పాట లేకుండా అరుగుల మీదే కూర్చుంటావో, మొబైల్స్తోనే గడుపుతావో, ఏదైనా చేయి, నీ ఇష్టం వచ్చినట్టే చేయి. దీన్నే ఎక్స్ట్రీమ్ హెడోనిజం అంటారు. ఈ ఇజం ఆ 400 ఏండ్ల కాలంలో విలయతాండం చేసి మొత్తం ప్రపంచ జనాభాని ఒక మూలకు తీసుకొచ్చేసి దేవునికి వ్యతిరేకమైన జనాంగం చేసేస్తే, దేవుడి ఈ ప్రజానీకంతో కలగ చేసుకోవడం మానేశాడు. మానేస్తే ఆ టైంలో ఒక్కడంటే ఒక్క ప్రవక్త కూడా పుట్టలేదు. 400 సంవత్సరాలు దేవుని పక్షాన నిలబడి ప్రపంచ భవిష్యత్తు చెప్పడానికి ఒక్క ప్రవక్త కూడా పుట్టని కాలం అది.